జీవితం మన నుంచి చాలా తీసుకుంటుంది, కానీ మళ్ళీ నిలబడే బలాన్ని ఇచ్చేదే కుటుంబం. ప్రపంచం నీ విజయానికి చప్పట్లు కొడుతుంది, కానీ నీ ఓటమిలు కూడా నీ పక్కన కూర్చునేది కుటుంబం. చిన్నప్పుడు ఒకే ఇంటి గోడల మధ్య పెరగడం, ఒకే పాత్రలో ప్రేమించుకున్నాం. కాలం గడిచింది, దారులు మారాయి, ఊర్లు మారాయి, జీవితాలు మారాయి, కానీ మనల్ని కలిపిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు. అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేనిది, నాన్న త్యాగం లెక్కల్లో కొలవలేనిది, అన్న చెల్లెళ్ళ అనుబంధం దూరం పెరిగినా తగ్గనిది. మనసు అలసిపోయిన రోజు ప్రపంచం మొత్తం పరాయిలాగా అనిపిస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఏం జరిగినా మేమున్నాం అని చెప్పడం చాలు, మళ్ళీ బ్రతకాలనిపిస్తుంది. కుటుంబం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి బాధల్లో ఇంకొకరు ఉండటం. కుటుంబం అంటే రక్త సంబంధం కాదు, నీ కన్నీళ్లకు కారణం అడగకుండా నీ తుడిచే చేతులు. చివరికి మనిషి వెతికేది పెద్ద ఇల్లు కాదు, తాను ఆలస్యంగా వచ్చినా ఎదురు చూసే వాళ్ళు, తాను ఓడిపోయినా నమ్మే వాళ్ళు, తాను మారిపోయినా ప్రేమించే వాళ్ళు. అదే కుటుంబం.